Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏ టు జెడ్ సక్సెస్ మంత్ర ఈజీ ఇంగ్లీష్ ఎపిసోడ్ నెంబర్ 5. మనం ఆల్రెడీ ఏబిసిడి అని 4 ఎపిసోడ్స్ చేసాం. అవేంటో తెలుసుకోండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఈ ఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ అ చాయిస్. ఈ టాపిక్ని మనం డాక్టర్ చిరంజీవి గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ చాయిస్ అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఎలా తీసుకోవాలి చాయిస్ అనేది? లైఫ్లో మనం చేసే ప్రతి పనిలో కూడా ఎప్పుడు మనకు చాయిస్ ఉంటుంది. ఈ చాయిసెస్ గురించి మాట్లాడే ముందు మనం ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే, టుడే వాట్ యు ఆర్ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ ద చాయిసెస్ దట్ యు మేడ్ ఎస్టర్డే, అండ్ టుమారో వాట్ యు విల్ బీ ఈజ్ గోయింగ్ టు బి ద రిజల్ట్ ఆఫ్ ద చాయిసెస్ దట్ యు మేక్ టుడే. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఎవరైనా దీనికి కారణం నిన్న మనం ఎంచుకున్న చాయిసెస్ యొక్క ఫలితం. అంటే మనం చేసే నిన్న అంటే గతంలో మనం ఎంచుకున్న చాయిసెస్ యొక్క ఫలితం ఈరోజు ఇలా ఉన్నాం. రేపు ఎలా ఉంటాము అనేది ఈరోజు మనం ఎన్నుకునే చాయిసెస్ యొక్క ఫలితం ఉంటుంది. కాబట్టి యు ఆర్ నథింగ్ బట్ ద చాయిసెస్ దట్ యు మేక్. నువ్వేంటి, నీ భవిష్యత్ ఏంటి అనేదంతా కూడా ఏంటి అంటే కేవలం మేకింగ్ చాయిసెస్. ఎవ్రీ సిచ్యువేషన్ ప్రొవైడ్స్ వేరియస్ ఆప్షన్స్ ఫర్ అస్. ప్రతి సిచ్యువేషన్లో మనకు ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ లేకుండా ఉండదు. ఆల్వేస్ వీ హ్యావ్ సమ్ ఆప్షన్, బట్ హౌ యూ మేక్ ఆప్షన్స్లో హౌ యూ మేక్ యువర్ చాయిస్, దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈరోజు చాలామంది తెలుగులో మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారంటే కారణం ఏంటి? ఒకప్పుడు వాళ్ళు తెలుగు మాట్లాడడమే మనం చాలా చాయిస్ కింద పెట్టుకున్నాం, కాబట్టి ఇంగ్లీష్ రావట్లేదు. ఈరోజు కూడా తెలుగే మాట్లాడడం చాయిస్గా పెట్టుకుంటే రేపు కూడా ఇంగ్లీష్ రాదు. సో కాబట్టి ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడడం ఒక చాయిస్గా చేసుకుంటే రేపు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ఉంటాం. అంతేగా. సో కాబట్టి రేపు ఏంటి అనేది ఈరోజు సృష్టించబడుతుంది. ఈరోజు ఎట్లా సృష్టించబడుతుంది అంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ద చాయిసెస్ దట్ వి మేక్. మేకింగ్ ఇస్ ఎ చాయిస్, బ్రేకింగ్ ఇస్ ఎ చాయిస్, డూయింగ్ ఇస్ ఎ చాయిస్, నాట్ డూయింగ్ ఎ చాయిస్, లివింగ్ ఇస్ చాయిస్, డైయింగ్ ఇస్ చాయిస్. ఆల్వేస్ యూ హ్యావ్ ఎ చాయిస్, బట్ వాట్ ఈస్ యువర్ చాయిస్? హౌ యూ మేక్ చాయిసెస్? డే టు డే లైఫ్లో ఎన్నో అద్భుతమైన అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి, మనకి ఆపర్చునిటీస్ ఉంటాయి. సక్సెస్ సాధించడానికి, ఎదగడానికి, పని చేయడానికి అద్భుతాలు అన్నీ ఉంటాయి. బట్ అవి మనం చాయిస్ చేసుకుంటున్నామా లేదా? దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. ఈవెన్ బీయింగ్ హ్యాపీ ఈజ్ ఎ చాయిస్. రోడ్డు మీద 100 రూపాయలు దొరికాయి, 100 రూపాయలు దొరికితే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. అమ్మయ్య 100 రూపాయలు హ్యాపీ. మీకు చాయిస్ ఉంది. లేదా ఇంకో చాయిస్ ఉంటుంది, 100 నా బొంద ఏమొస్తుంది 100తో అని రోజంతా ఏడవచ్చు. లేదా పాప ఎవడు పోగొట్టుకున్నాడో 100 రూపాయలని వాడి గురించి ఆలోచించి ఏడవచ్చు. లేదా ఈ 100 తీసుకుంటే చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఏమనుకుంటారో అని డైలమాలో ఉండి కన్ఫ్యూజన్లో గడపచ్చు. సో 100 రూపాయలు కనపడితే దాని పట్ల నీకు ఎన్నో చాయిస్ ఉంటాయి. నువ్వు తీసుకోవచ్చు, తీసుకుని నువ్వు ఉంచుకోవచ్చు, లేదా ఇంకోళ్ళకి ఇవ్వచ్చు కదా. ఎన్ని చాయిస్లు ఉండవు. ఆల్వేస్ అవర్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ చాయిసెస్. ప్రతి చోట మనం చాయిస్. అందుకే ఏం చాయిసెస్ తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది అనేది మనం గుర్తించాల్సిన అవసరం. మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు కూడా ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ ఆర్ యూట్యూబ్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఆర్ రీల్స్ అనేవి వస్తున్నాయి. సో ఏం సెలెక్ట్ చేసుకోవాలి అనేది జనాలకి తెలియట్లేదు. ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి? ఒక మాట చెప్తానండి, వీళ్ళు రైట్ వీళ్ళు రాంగ్ అని మనం చెప్పలేం. ఈవెన్ వాళ్ళు కరెక్ట్గా లేరు, నేను కరెక్ట్, ఇదంతా నాన్ సెన్స్. ఎవ్రీబడి ఈజ్ రైట్ ఇన్ హిస్ వే, ఇన్ దేర్ ఆస్పెక్ట్. నా పాఠం కొందరికి నచ్చుతుంది, ఇంకోళ్ళ పాఠం ఇంకొందరికి నచ్చుతుంది. అంతే కదా. అంతే. ఎవ్రీబడి హ్యాస్ ఎ చాయిస్ టు చూస్ హిస్ చాయిసెస్ బేస్డ్ ఆన్ హిస్ చాయిసెస్. అంతే. వాళ్ళ ప్రియారిటీస్ని బట్టి వాళ్ళ చాయిస్ తీసుకునే అవకాశం వాళ్ళకు ఉంది. కాబట్టి వీళ్ళు రాంగ్ వీళ్ళు రైట్ అని మనం జడ్జ్ చేయడానికి లేము, అది రైట్ కూడా కాదు. కాకపోతే ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు చాయిసెస్ ఎట్లా పెట్టుకోవాలంటే, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్, మేక్ ఎ చాయిస్ ఆఫ్ స్పీకింగ్. ఇంగ్లీష్ మాట్లాడడమే కనుక నీకు కావాలి అనుకుంటే మేక్ ఎ చాయిస్ ఆఫ్ స్పీకింగ్. మాట్లాడడం ఒక చాయిస్కి పెట్టుకో. వినడం, రాయడం ఇవన్నీ కామన్, అవి చేస్తూనే వస్తున్నాం.
కానీ ఇప్పుడు మాట్లాడడం చాయిస్గా తీసుకో. కానీ చాలామందికి ఆ ధైర్యం ఉండదు. నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, సార్ ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఏం చేయాలి సార్? అది కూడా ఇంగ్లీష్లో అడగమంటాను నేను. సార్ ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ. ఇప్పుడు నేను సింపుల్గా చెప్తా, వీళ్ళు ఎట్లా మాట్లాడరంటే మాట్లాడడం చాయిస్కి ఎందుకు తీసుకోరు తెలుసా? సారీ, థ్యాంక్ యూ, ప్లీజ్, కమ్ హియర్, గో దర్, బీ సీటెడ్, వెల్కమ్, ఇలాంటి వర్డ్స్ కామన్ ఫ్రేజెస్ కదా, ఇవి అందరికీ తెలిసినవే. నేనేమంటానంటే ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ముందు ఇవి వాడమంటాను. వీళ్ళంటారు, సార్ అవన్నీ చిన్నప్పటి నుంచి తెలిసినాయి కదా, అవే మాట్లాడితే ఏమొస్తుంది అంటారు. ఇవన్నీ తెలిసినాయి కదా, వీళ్ళు మాట్లాడరు, ఇవన్నీ ఎలాగో తెలిసినాయి కదా, సారీ, థ్యాంక్ యూ, ప్లీజ్, కమ్ హియర్, బీ సీటెడ్, గో దర్, ఇవి కామనే కాబట్టి ఇవి మాట్లాడరు. పోనీ పెద్ద పెద్దవి మాట్లాడమన్నాను అనుకో, అవన్నీ తెలియవు కదా సార్. తెలిసినవి మాట్లాడక తెలియనివి మాట్లాడక ఎలా మరి? తెలిసినేమో తెలుసు కదా అని మాట్లాడు, తెలియనేమో తెలియవు కదా అని మాట్లాడు. బేసిక్గా ఏంటంటే మాట్లాడకపోవడం అనేది వాళ్ళు చాయిస్ చేసుకుంటున్నారు అంతే. ఇంకా కొందరు ఎట్లా ఉంటారు తెలుసా, ఈ కోర్స్ జాయిన్ అవుదాం, ఆ కోర్స్ జాయిన్ అవుదాం, అన్ని కోర్సులు చూసి ఎందులో జాయిన్ అయ్యే వాళ్ళో తెలియక ఏది జాయిన్ అవ్వకపోవడం ఒక చాయిస్గా చేసుకుంటారు. వీళ్ళకి చాయిస్ అంటే పీపుల్ మేక్ డిఫరెంట్ చాయిసెస్, బట్ ఐ ఆల్వేస్ సే మేక్ వైజ్ చాయిసెస్. సాయంత్రం బిర్యానీ తినాలనుకోండి, 500 ఈజీగా గంట ఆనందం కోసం ఖర్చు పెట్టేస్తారు. బట్ 500 రూపాయల కోసం నెల రోజులు ఆన్లైన్లో నేను కోచింగ్ ఇస్తా అంటే 1000 ప్రశ్నలు వస్తాయి మనకి. వి డోంట్ నో హౌ టు మేక్ ఎ చాయిస్, రైట్? అండ్ ఒక డ్రెస్ కొనుక్కోవాలంటే 3000 కట్టేస్తాం. బట్ 3000కి ఆన్లైన్లో ఇది నీ మైండ్కి పనికొచ్చేది, ఇది ఒక మంచి పర్సనల్ డెవలప్మెంట్, 100 అవర్స్ ట్రైనింగ్, ఈ లీడర్షిప్ కోచింగ్ ఉంది అన్నాం అనుకో, దానివైపు మన వెళ్ళదు. అంటే వైజ్ చాయిసెస్ చెప్తున్నాను. అంతే. బాడీకి ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్, ఇప్పుడు ఆనందం రావడానికి మనం ఎప్పుడు చాయిస్ పెట్టుకుంటూ ఉంటాం. ఈరోజు ఆనందం ఏంటి? తినడానికి, బట్టలకి, బయటకు వెళ్ళడానికి ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్, ఇమ్మీడియట్గా ఆనందం వచ్చే వాటిని మనం చాయిస్గా పెట్టుకుంటాం. అందుకే లాంగ్ రన్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఐ ఆల్వేస్ సజెస్ట్ ద పీపుల్ టు మేక్ వైజ్ చాయిసెస్. ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకోవడం చాయిస్గా పెట్టుకోండి, భవిష్యత్ అంతా బాగుంటుంది. ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకోకపోతే భవిష్యత్ అంతా దాంతో ప్రాబ్లం ఉంటుంది కదా. ఒక అడవిలో ఉంటే ఒక పక్షి ఉందట, ఒక బర్డ్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బర్డ్. ఆ బర్డ్ ఏం చేసిందంటే ఒక రోజు లేజీగా ఫీల్ అయిందట. ఓ ఫార్మర్ రైతు వస్తున్నాడు. రైతు వస్తూ ఉంటే ఆ బర్డ్ అడిగిందట పక్షి, ఏమయ్యా రైతు, ఆకలేస్తుంది, కొంచెం అన్నం ఇవ్వా, ఈరోజు ఎగిరి అన్నం తెచ్చుకునే ఓపిక నాకు లేదు అందట. ఎగిరి ఏదో హంటింగ్ చేసుకుని తేవాలి, నాకు ఓపిక లేదు, కాస్త ఫుడ్ తినడానికి ఏదన్నా అంటే ఆ రైతు అన్నాడట, నీకు ఆకలేస్తుంది, ఫుడ్ ఇవన్నా బాగానే ఉంది, కానీ ఏది ఫ్రీగా రాదు, నాకేమిస్తావు చెప్పు, ఫుడ్ ఇస్తా నీకు అన్నాడు. ఏదో అర్థవాంశం ఏవో తెచ్చిస్తా నీకు, నాకేమిస్తావు? అప్పుడు ఆ పక్షి అందట, ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఏ బర్డ్, నేను పక్షిని కదా, నేను నీకేమి ఇవ్వగలనయ్యా అంటే. అప్పుడు ఆ రైతు అన్నాడట, చూడమ్మా, నువ్వు అందంగా ఉన్నావు పక్షి, నీకు ఈకలు ఉన్నాయి, ఫెదర్స్ చాలా బాగున్నాయి, నాకు ఎప్పుడుండో కోరిక, నీది ఒక ఈక, ఒక ఫెదర్ తీసివ్వా అన్నాడు. ఈ బర్డ్ అనుకో, హే ఫార్మర్, ఆఫ్టర్ ఆల్ యూ ఆస్ ఫర్ ఎ ఫెదర్, ఒక ఈకే కదా నీకు కావాలని టప్పని ఈక బీకి ఇచ్చేసింది. ఆ రైతు ఆ ఈక తీసుకొని మంచిగా టోపీలో పెట్టుకొని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే ఫార్మర్ వచ్చాడు, మళ్ళీ ఫుడ్ అడిగింది. ఆయన అన్నాడు ఒక ఫెదర్ ఇవ్వన్నాడు. బోడీ మళ్ళీ ఒకటి పీకి ఇచ్చేసింది. మళ్ళీ ఫుడ్ తిన్నది. ఈ ఫార్మర్కి పక్షికి అలవాటైంది, రోజు ఆయన ఫుడ్ తీసుకురావడం, ఇది ఒక ఈక బీకి ఇవ్వడం, ఇది హ్యాపీగా తిని పడుకోవడం. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఓ రోజు ఫార్మర్ వచ్చాడు, ఫుడ్ ఇవ్వమన్నాడు, ఫెదర్ ఇవ్వమన్నాడు. ఫార్మర్ ఫెదర్ ఇవ్వన్నాడు. ఇలా చూస్తే ఈకలన్నీ అయిపోయాయి, ఒంటి మీద ఈకలు లేవు. అప్పుడు ఫార్మర్ అన్నాడు, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, మన అగ్రిమెంట్ ఏంటి, నువ్వు ఫెదర్ ఇవ్వకుండా నేను ఇవ్వనా, ఆయన వెళ్ళిపోయాడు. ఇది ఇచ్చిన ఈకలన్నీ క్యాప్లో పెట్టుకుని ఆయన హ్యాపీగా వెళ్ళిపోయాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఇప్పుడు ఇది ఎగరాలంటే దీనికి ఏం కావాలి? ఫెదర్ కావాలి. ఫెదర్స్ లేవు, చచ్చిపోయింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఈరోజు ఆనందం కోసం మనం లేజీగా ఉంటాం, ఈరోజు ఆనందం కోసం ఖర్చు పెడతా ఉంటాం, ఈరోజు ఆనందం కోసమే ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు భవిష్యత్తు అలా ఉంటుంది అని చెప్పడమే నా ఉద్దేశం. అందుకే ఈరోజు ఆనందమే కాదు, కష్టాన్ని కూడా తీసుకోగలగాలి. ఇంగ్లీష్ నేర్చుకోవడం కొంచెం పెయిన్ఫుల్లే మైండ్లో, రోజు క్లాస్లో కూర్చోవాలి, వినాలి, అర్థం కాదు, డౌట్లు అడగాలి, ఏదో చేయాలి, ఇది పెయిన్ఫుల్గా ఉంటుంది. బట్ పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ ద బోత్ ఎండ్స్ ఆఫ్ ద సేమ్ స్టిక్. ఒక కర్ర తీసుకుంటే, ఒక స్టిక్ తీసుకుంటే పెయిన్ ముందు వస్తే ప్లెజర్ వెనకాల వస్తుంది.
ప్లెజర్ ముందు వచ్చింది అనుకోండి, పెయిన్ వెనకాల వస్తుంది. మీకు లైఫ్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పెయిన్ వస్తే తర్వాత ప్లెజరే వస్తుంది, ఇంకా ఆప్షన్ లేదు. ముందు ప్లెజర్ వస్తే తర్వాత వచ్చింది ఆప్షన్ ఓన్లీ పెయినే. ఈరోజు పొద్దున్న లేచి హ్యాపీగా బయట జాగింగ్ చేస్తే ప్లెజర్ ఉంటుంది, రైట్? కాకపోతే ఆ లేవడానికి ముందు పెయిన్ఫుల్గా ఉంటుంది. అందరు నిద్రపోతూ ఉంటే దుప్పటి కప్పుకొని మనం లేవాలంటే పెయిన్ఫుల్గా ఉంటుంది. కానీ లేచామనుకో ప్లెజర్ ఉంటుంది. ఇంగ్లీష్ నేర్చుకునేప్పుడు కూడా ఈరోజు దాన్ని డబ్బులు పెట్టాలంటే మనసు రాదు, టైం పెట్టాలంటే మనసు రాదు, రోజు కూర్చోవాలంటే మనసు రాదు. ఇవి పెయిన్ఫుల్గా ఉండొచ్చు, కానీ అది పెడితే భవిష్యత్తులో అద్భుతంగా ఉంటుందనే విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో దే విల్ మేక్ ద థింగ్స్ హ్యాపెన్. అందుకే హౌ యూ మేక్ ద చాయిసెస్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం, చాలామంది టైం లేదంటారు. చాలామంది ప్రొఫెషనల్స్ తెలుసా, నేను ఒక్కటే సూటి అడుగుతున్నా, నీకోసం నీకు టైం లేకపోతే ఇంక దేనికోసం నువ్వు ఉన్నావు? అంతేగా, నీకోసం నీకే టైం లేకపోతే ఇంకెవరి కోసం ఉన్నావు? దాట్స్ అన్ఎక్స్క్యూజబుల్ ఎక్స్క్యూజ్. నేర్చుకోవడానికి టైం లేదని ఎవరైతే అంటారో వీళ్ళకి టైం కాదు, లేనిది ఇంట్రెస్ట్ లేదు. టైం అనేది ఎక్స్క్యూజ్. ఐఎమ్ బిజీ 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 అంటారు కదా, నిజంగా వీళ్ళ జీవితంలో వీళ్ళకి టైం మేనేజ్ చేయడం తెలియదు. నేను బిజీ 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 అనేవాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళకి అసలు అన్ప్రొఫెషనల్స్ అన్నమాట. మనం నేర్చుకోవడానికి మనకు టైం ఉంటుంది, మనకి ఇష్టమైన ప్రతిదానికి మనకు టైం ఉంటుంది. టైం లేదని ఎప్పుడు చెప్తామంటే మనకు ఆర్గనైజ్ చేసుకోవడం తెలియనప్పుడు, మేనేజ్ చేయడం తెలియనప్పుడు, అలాంటప్పుడు టైం లేదంటాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుండి అందరికీ అదే 24 hours కదా. అంతేగా. సో యూ హ్యావ్ టు నో హౌ టు మేక్ వైజ్ చాయిసెస్. స్పెండ్ మనీ ఫర్ లర్నింగ్, స్పెండ్ యువర్ టైమ్ ఫర్ లర్నింగ్, స్పెండ్ యువర్ ఎనర్జీ ఫర్ లర్నింగ్. చాయిస్ చేయాలి. ఇవాళ ఈ వీడియో చూస్తారు, ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరిక చాలామంది ఉన్నారు. కోరిక కనుక నీకుంటే వెంటనే చాయిస్ చేసి, యా ఐ వాంట్ టు జాయిన్ టుడే, ఐ టేక్ ఎ డెసిషన్ అండ్ జాయిన్. అలా కాకుండా రేపు చూద్దాంలే అంటే యూ మేడ్ ఏ చాయిస్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్. అంటే పోస్ట్పోన్ చేయడం అనేది ఒక చాయిస్ పెట్టుకున్నాం, అంతే కదా. అంతే. ఎప్పుడైనా చాయిసెస్ మనం ఎలా తీసుకుంటాం, ఎలా చేస్తాం అనేది దట్ డిసైడ్స్. వ్యూయర్స్ చూసారు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ చాయిస్. సో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఎప్పటిలాగే ఆ యూట్యూబ్ వీడియోస్, ఆ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అవే చూస్తూ ఉంటారా, లేక మేధాలో జాయిన్ అయ్యి ఆన్లైన్ క్లాసెస్ ఆర్ ఆఫ్లైన్, వాట్ ఈస్ అది యువర్ చాయిస్. సో మీరు జాయిన్ అయ్యి ఇంగ్లీష్ నేర్చుకుంటారా లేకపోతే అలానే ఉండిపోతారా అనేది మీ ఇష్టం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, మనం బిజినెస్ చేయాలి, మీకు బిజినెస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే సార్తో టైఅప్ అవ్వండి. సో మీకు బిజినెస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye-bye.